పార్టీలో అవకాశాలుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆత్ర సుగుణకు మద్దతు ఇవ్వాలని ఆదిలాబాద్ ప్రజలను కోరారు. తెలంగాణలో ప్రజాపాలన మొదలైంది. ధాన్యం కుప్పల మీద రైతుల గుండెలు ఆగిన రోజుల నుంచి పండించిన ప్రతి గింజను కొనే రోజులొచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మోడీ కేడీ కలిసి మూయించిన సీసీ సిమెంట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించే బాధ్యత మాదని రేవంత్ భరోసా ఇచ్చారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోడీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. దేవుణ్ణి అందరూ పూజిస్తారని, కానీ పూజించిన వాళ్ళందరూ బీజేపీ నేతలు కాదన్నారు. బీజేపీ వాళ్ళు మాత్రమే దేవుడిని కొలుస్తారు అనడం మత రాజకీయమే అవుతుందని శ్రీధర్ బాబు అన్నారు. ఇక ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్ర సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పనిచేయలేదని మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ లో పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఏర్పాటు చేసిన జనజాతర సభలో మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రతి పేదవాడికి విద్య అందాలని, కాంగ్రెస్ విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిందని, బీజేపీ జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను దోచుకుందని విమర్శించారు. దేశ ప్రజలకు బీజేపీ ఏం చేసిందని సీతక్క ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాపాలన మొదలైందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఓ గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చిన గొప్ప పార్టీ కాంగ్రెసేనన్నారు. కొంగు చాసి అడుగుతున్న ఆడబిడ్డను భారీ మెజార్టీతో గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి కోరారు. త్యాగాలు చేయడం గాంధీ కుటుంబంలోనే ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. అందరూ రాముడి చరిత్ర చదువుతున్నారని, గాంధీ నెహ్రూల చరిత్ర కూడా పుస్తకాల్లో చేర్చాలని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది నెహ్రూని అని స్పష్టం చేశారు. నెహ్రూ దేశంలో ఎన్నో మార్పులు తెచ్చారని అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఆదిలాబాద్ కు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల వేళ ఆదిలాబాద్ ప్రజలపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని ప్రజలు గమనించాలని వెద్మ బొజ్జు కోరారు. గిరిజన బిడ్డకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటానని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. పార్టీ తనపై నమ్మకంతో ఇచ్చిన విలువను నిలబెట్టుకుంటానన్నారు. ఒక్క అవకాశం ఇస్తే ఆదిలాబాద్ సమస్యలపై ఢిల్లీలో కొట్లాడతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో 5వ రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ రోజు మరికొంతమంది కీలక నేతలు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేశారు. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. మొదటి సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి క్రాంతి వర్లూరుకు అందజేశారు. ఆయనతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కౌన్సిలర్లు చేరారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో జనజాతర సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ. ఇప్పటికే కేంద్ర మంత్రులు పలు చోట్ల నామినేషన్ ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ సైతం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ప్రధాని అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 25న సిద్దిపేటలో పర్యటించనున్నారు అమిత్ షా. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చేయలేదని, కాంగ్రెస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ ఎంపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లకుంటలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బెల్లంపల్లిలో 20వ వార్డులో గడప గడప ప్రచారం నిర్వహించారు వంశీకృష్ణ. ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకట్ స్వామి ప్రచారంలో పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటేసి వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యేలు. మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు భరత్. మోదీ చొరవలో భారత్ డిజిటలైజేషన్ రంగంలో ముందుందన్నారు. రానున్న రోజుల్లో యువతను ప్రోత్సహిస్తూ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపిస్తే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ లోక్సభ ఎన్నికలతో మాజీ మంత్రి డీకే అరుణ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందన్నారు గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత. గద్వాల నుంచి మహబూబ్ నగర్ కి ఓటు మార్చుకున్న డీకే అరుణ పాలమూరులో ఓటమి తర్వాత హైదరాబాద్ కు మకాం మారుస్తామని తెలిపారు.
మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి గెలుపు ఖాయమైందని సరిత అన్నారు. గద్వాల్లో బీజేపీ బీఆర్ఎస్ ఏకమే తనను ఓడించారని, లోక్సభ ఎన్నికల్లో 2 పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెప్తామని అన్నారు సరిత. మహబూబ్ నగర్ కు నిధులు రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. నిరుపేదలకు ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా బీజేపీ గెలవాలన్నారు. సజనాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే అరుణ. భారతదేశానికి మోదీయే శ్రీరామ రక్ష అని అన్నారు. పేదోళ్ళందరినీ చూసే మంచి మనసున్న మోడీనే మళ్లీ రావాలన్నారు. ఇచ్చిన ప్రతి మాట నిలుపుకున్నది కేవలం మోదీయేనని, విజనరీ లీడర్ మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు డీకే అరుణ. అంబర్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్. చే నంబర్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఏర్పాటు చేసిన యువబేరీ సభలో దానం నాగేందర్ విహెచ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో దానంను భారీ మెజార్టీతో గెలిపించాలని, కేంద్రంలో రాహుల్ ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు విహెచ్. ఉప్పల్ రామంతపూర్ లో 7 నెలల గర్భిణి అదృశ్యమైంది. పుట్టింటికి వెళ్లడానికి అత్త ఒప్పుకోలేదనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. గతేడాది రామంతపూర్ కు చెందిన సాయి పవన్ తో అనుషకు వివాహమైంది. అనుష ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అనుష తన పుట్టింటికి వెళ్లేందుకు అత్త ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెళ్లే ముందు తండ్రి వెంకటేశ్వర్లకి ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని మెసేజ్ పెట్టింది అనుష. వెంకటేశ్వర్లు తన కూతురు గురించి అల్లుడు సాయి పవన్ ఆరాధ్యగా అనుష ఆచూకీ దొరకలేదు. వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ కూరగాయ మొక్కల నర్సరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంతో భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికంగా పొగ అలుముకుంది. మంటలను గమనించిన స్థానికులు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు నర్సరీ నిర్వాహదారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అత్తపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిలో చోరీ జరిగింది. హనుమాన్ గుడిలో హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. వాచ్మెన్ శ్రీనివాస్ కళ్ళు కప్పి వెనుక మార్గం గుండా వచ్చి హుండీ తాళాలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు.